సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నల్గొండ పట్టణంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని ఖండిస్తూ నల్గొండలో జర్నలిస్టుల సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి క్లాక్ టవర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి నల్గొండ ఎడిషన్ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి, TUWJ 143 జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన జర్నలిస్టులపైన, మీడియా సంస్థలపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. ఏ ప్రభుత్వమైనా తప్పులు ఎత్తి చూపితే ప్రభుత్వాలు స్వీకరించి సరిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. గురువారం అకస్మాత్తుగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై పోలీసులతో దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఇటీవల మండల కంట్రిబ్యూటర్లపై సైతం కేసులు నమోదు చేసిందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షి దినపత్రికతో పాటు అందులో పనిచేస్తున్న జర్నలిస్టులను, సిబ్బందిని కక్షపూరితంగా వివరించడం సమంజసం కాదన్నారు. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై పోలీసులతో దాడులకు పాల్పడి ఆకస్మిక తనిఖీల పేరిట భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఇలాంటి కక్షపూరితమైన చర్యలను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ చింతకింది గణేష్, సాక్షి టీవీ జర్నలిస్టు అశోక్ రెడ్డి, ఫహీముద్దీన్, నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గాదె రమేష్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాధురి యాదగిరి, ఆవుల లక్ష్మయ్య, రవీందర్, కంది బజరంగ ప్రసాద్, మీసాల శ్రీనివాస్, దశరథ, కంది శ్రీనివాస్, ప్రసాద్, పాలకూరి శేఖర్, అంజయ్య, రెమిడాల మధుకర్, చేపూరి రవి, జిల్లా యాదగిరి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి పైన, ప్రత్యేకంగా ఈ జర్నలిస్టుల పైన, మీడియా సంస్థల పైనటువంటి దాడులు చేస్తూ ఉంది. అయితే పర్టికులర్గా ఉన్నటువంటి ప్రభుత్వ తీరుని, ఏ ప్రభుత్వమైనా చేసిన తప్పులను ఎత్తి చూపితే దాన్ని స్వీకరించాలి కానీ ఈ ప్రభుత్వం మాత్రం, ఏపీ ప్రభుత్వం చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఈరోజు అకస్మాత్తుగా ఎడిటరు విజయవాడలోని సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి గృహం పైనటువంటి దాడులు చేసి తనిఖీలు చేసిండు. అకస్మాత్తుగా వచ్చి ఒక భయాకరమైన వాతావరణంలో తనిఖీలు చేసిండ్రు. అక్కడ తనిఖీలో కూడా ఏమీ దొరకలేదని చెప్పేసి వెళ్ళిపోయిండ్రు. అంటే ఏదో ఒక కక్షపూరితంగా ఏదో ఒక కేసులు పెడుతూ, ఆ కేసుల్ని పదే తిరగదోడుతూ, అదే పెట్టిన కేసుల్ని మళ్ళీ దాన్ని తిరగదోడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. పత్రికా వార్తలు, ప్రతి పత్రికల్లో కూడా వచ్చినటువంటి ఏ వార్తనైనా దానిలో ఉన్నటువంటి తప్పు ఒప్పుల్ని సరిచూసుకొని ప్రభుత్వాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం చాలా తీవ్రమైనటువంటి కక్షపూరితంగా చేస్తూ ఉంది. ఇటీవల మధ్యకాలంలో కూడా 13 మంది, ఒక చిన్న మామూలు స్థాయి జర్నలిస్టుల పైన, ఒక కంట్రిబ్యూటర్ల పైన కేసు పెట్టింది. 13 మంది ఈరోజు గుంటూరు, పల్నాడు జిల్లాలో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉన్నటువంటి కక్షపూరితంగా వ్యవహరిస్తడానికి మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జర్నలిస్టుల సోదరులందరినీ, జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టుల సోదరుల సహకారంతో ఈ నల్గొండలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని TUWJ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సాక్షి దినపత్రిక పైన కానీ, అందులో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన కానీ, ఈరోజు ప్రధానంగా సంపాదకులైనటువంటి ధనంజయ రెడ్డి గారి ఇంటిపై కూడా దాడులు చేసి ఒక కక్షపూరిత వైఖరి, ఒక బెదిరింపు వైఖరిని ప్రదర్శిస్తుండడం అనేది జర్నలిస్టులందరం ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలను ముందు ఆపకపోతే ఈ తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ విషయం అయినప్పటికీ తెలంగాణలో కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి నిరంకుశ వైఖరిని విడనాడాలని
విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ ఏపీలో మీడియాపై ప్రత్యేకంగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మీడియాపై కక్షపూరిత వైఖరి కొనసాగుతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటు సాక్షి కావచ్చు, ఇతర పలు మీడియా సంస్థల పైన కూడా కక్షపూరిత చర్యలు అనేది కొనసాగుతున్నది. ఈరోజు ఇటు సాక్షి ఎడిటర్గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి నివాసం పైన ఉదయం ఆకస్మికంగా దాడి చేసి సోదాలు చేయడం, ఆఖరికి ఏమీ లేవు అని చెప్పి వెళ్ళిపోవడం చూస్తే బెదిరింపు అంటే బెదిరించాలనే ఒక చర్య అనేది ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఒకవేళ తప్పేదన్నా ఉంటే మీడియాకి సంబంధించి చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా ఇటు మీడియా పైన ప్రతినిధుల పైన చర్యలు తీసుకోవాలి తప్పితే ఉద్దేశపూర్వకంగా బెదిరించే ప్రయత్నం అయితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలని ఇటు మీడియాని బెదిరించే ఉద్దేశం కక్షపూరిత వైఖరి అనేది వీడనాడాలి. మీడియా పట్ల ఇలాంటి కఠిన వైఖరి అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. జర్నలిస్టులు ఎక్కడున్నా కానీ సంఘీభావం ప్రకటిస్తాం, ఆందోళన బాట పడతామని చెప్పి అయితే నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం వాస్తవాలను, ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సాక్షి మీద కక్షగట్టి పనిచేస్తుంది. కేవలం సాక్షినే టార్గెట్గా చేసుకొని ఆ పత్రిక ఎడిటర్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి అక్కడ క్రియేట్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇలాంటి వైఖరిని అక్కడి ప్రభుత్వం తక్షణమే మానుకోవాలి. వాళ్ళకి ఏదైనా పత్రికా పరంగా, న్యూస్ ఛానల్ పరంగా ఏదన్నా తప్పుడు వార్తలు కనుక ఉంటే, నిజంగా అవి పొరపాటు అయితే వాటికి సంబంధించి వాళ్ళు రిజైండర్ ఇవ్వచ్చు, ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళవచ్చు. దానికి ప్లాట్ఫామ్స్ వేరే ఉన్నాయి. కానీ ఎడిటర్ల మీద దాడులు చేసే పరిస్థితి అయితే ఇదే మొదటిసారిగా కనిపిస్తోంది. ఇలాంటి వైఖరిని మానుకోకపోతే మాత్రం అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.